హాయ్ వియర్స్, దిస్ ఈజ్ పారిస్ వరల్డ్. ఈరోజు నేను మీకు రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ద్రాక్షలు, ఇలాచీలు 4, అలాగే 2 కప్పులు రవ్వ తీసుకున్నాను. చూడండి, ఇలాచీలు 4 సరిపోతాయి. ద్రాక్షతో చేస్తున్నాను. సరిపడా నెయ్యి, ఇది ఇంట్లో చేసుకున్న నెయ్యి, ప్యూర్ నెయ్యి అండి, చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. అలాగే గ్యాస్ ఆన్ చేసుకొని మూగుడు పెట్టేశాను. దీంట్లోకి మనం ఇప్పుడు నెయ్యి వేసాను, 1 స్పూన్ వేసాను, ఎందుకంటే దాంట్లో మనం ద్రాక్షలు వేయించుకోవాలి. ఓకే, నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు మనం దానికన్నా ముందు రవ్వను వేయించాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా రవ్వను వేయించాలి. మంచిగా సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మాడుకు వస్తుంది. అది రాకుండా ఉండడానికి మనం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ఇప్పుడు వేయించిన రవ్వను వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. అలాగే మళ్ళీ ముక్కుడు పెట్టాను. దాంట్లో 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ పోయాలండి. అంటే మనం 2 కప్పులు రవ్వ తీసుకున్నాం కాబట్టి 6 కప్పుల వాటర్ పోసాను. అది కొంచెం వేడెక్కాలి. ఇందులో ఇలాచీది దంపేసి వేసాను. వేడెక్కాలి, వాటర్ అంతా హీట్ అవ్వాలి. కొంచెం చూడండి, మరుగుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఆరెంజ్. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి, కానీ బాగుంటుంది. ఎందుకంటే కొందరికి ఫుడ్ కలర్ ఇన్ఫెక్షన్ అవుతుంది, లేదనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు వేయించుకున్న రవ్వను 2 కప్పుల రవ్వను ఆ వాటర్లో పోసాను. ఎప్పుడు మరి దీంట్లో స్వీట్ రావాలి కదా, ఎలా అని అనుకుంటున్నారా? ఇప్పుడు చూపిస్తాను మీకు, అది కూడా ఎలా స్వీట్ రావాలో. ఇంత కూడా ఉండలు కట్టకుండా మంచి కలుపుకోవాలి. చూడండి, రవ్వ దగ్గరికి వచ్చేసింది, మొత్తం వాటర్లో చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసాను మళ్ళీ, ఎందుకంటే ఆ పైన ఒక షైనీ సిల్క్నెస్ రావాలంటే మీద 1 స్పూన్ నెయ్యి వేసాను. మళ్ళీ ఒకటి, అది ఓన్గా ఇంట్లో ప్రిపేర్ చేసిన బర్రెపాలతో చేసిందండి, చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం 1 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ తీసుకోవాలండి. చూడండి, అంటే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పును కంటిన్యూ చేయాలి, వాటర్కైనా, రవ్వకైనా, షుగర్కైనా. ఇప్పుడు రవ్వ అనేది 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల షుగర్ తీసుకోవాలి, 6 కప్పుల వాటర్ తీసుకోవాలి. చూడండి, షుగర్ వేయగానే మళ్ళీ లూజ్నెస్ వచ్చేసింది. ఇప్పుడు చక్కగా ఇంకా స్వీట్నెస్ మంచిగా దానికి ఇంకి, అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో నేను ఇప్పుడు ద్రాక్షలు వేశాను. మీరు కావాలనుకుంటే ఎన్ని రకాలైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. కొంచెం నెయ్యిలో వేయించి చక్కగా గార్నిష్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్టీగా. కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగుందంటే, అసలు నోట్లో వేసుకుంటే ఇలా జారిపోతుంది. ఆన్ ది స్పాట్ ఎప్పుడైనా ఏ పూజకైనా తక్కువ టైంలో చేసుకోవాలంటే ఈ రవ్వ కేసరి చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. చూడండి, మీద మనం గార్నిష్ చేసి ఇప్పుడు ఉడికిన రవ్వని ఎలా చూపిస్తున్నాను చూడండి. మనం ద్రాక్షలు తీసుకున్నాం కదా, దానిపైన గార్నిష్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.